హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టి పొంగలి. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు మంచిగా స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పెసరపప్పును కూడా ఒక బౌల్లో తీసుకుని దాన్ని కూడా మంచిగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. ఒక కడాయి తీసుకొని అందులో 7 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ అండ్ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరిగించాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం, పెసరపప్పు రెండు కలిపి బాగా ఉడికించాలి. మూత పెట్టి మంచిగా ఉడికించాలి. ఉడుకుతున్న అన్నాన్ని మంచిగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పలుచగా కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ని వేడి చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. కోసం ఒక ప్యాన్లో హాఫ్ కప్ నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత 1 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, స్పూన్ మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో మీరు కావాలంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే ఉన్న అన్నంలోకి వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. మూతతో కవర్ చేస్తేనే తాలింపు మంచిగా పడుతుంది దానికి. అంతే అండి, అయిపోయింది. టేస్టీ కట్టి పొంగలి రెడీ. చాలా బాగుంటుంది.